సాధారణంగా ప్రతి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ కంపల్సరీగా ఉంటుంది. అయితే ప్రతిరోజు ఇడ్లీయే తినాలా అనే వాళ్ళ కోసమైనా, అనుకోకుండా ఎవరైనా గెస్ట్ మన ఇంటికి వచ్చినా ఈ ఇడ్లీ పిండితోనే హెల్తీగా, సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే ఉత్తప్పం అయితే రెడీ చేసివ్వచ్చు. ఒకే పిండితో మనము 2 టిఫిన్‌లు పెట్టొచ్చు. అయితే దీనికోసం ఇడ్లీ బ్యాటర్‌లోనే మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల ఇడ్లీ పిండికి ఒక పెద్ద ఉల్లిపాయ, 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకున్నాను. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి 3, 4 వేసుకోండి. ఈ పిండిలోకి మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం అంతా కూడా పిండిలో నాని మంచి టేస్ట్ అయితే వస్తుంది. 10 నిమిషాల తర్వాత మనము ఈ పిండిని చూస్తే మొత్తం అంతా నాని ఉంటుంది. ప్యాన్ పై కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిపైన మనము పిండిని పరుచుకోవాలి. ఎందుకంటే దోశలాగా మనకి వేసుకోవడానికి రాదు. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కాబట్టి మనం దోశ తిప్పినట్లుగా తిప్పలేము. అందుకని మెల్లిగా ఈ అట్లు విధంగా పరుచుకోండి. పల్చగా ఎంత పల్చగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, బాగా కాలుతుంది. ఈ ఉత్తప్పం పైన క్యారెట్ తురుము కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను టమాటా ముక్కలు, కొత్తిమీర మాత్రమే పైన చల్లాను. ఇది ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి సన్నగా కాలనిస్తే మనకి ఉత్తప్పం అనేది మంచిగా బాగా కాలుతుంది. పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత వెనక్కి తిప్పి మరొక 5 నిమిషాలు కాల్చుకోవాలి. ఈ అట్టు అనేది రెడీ అయిపోతుంది. ఈ ఉత్తప్పము ఎంతో టేస్టీగా ఉంటుంది. దీంట్లో డైరెక్ట్ గా ఆవకాయ పచ్చడి వేసుకు తిన్నా, మాగాయ పచ్చడి వేసుకు తిన్నా బాగానే ఉంటుంది. అంతేకాకుండా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ ఏదైనా టేస్ట్ అదిరిపోతుంది. ఈ విధంగా ఒకే పిండితో 2 టిఫిన్స్ అయితే మనం రెడీ చేయవచ్చు. మనం పిండిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, అల్లం అన్నీ ముందే నానబెట్టాం కాబట్టి అవి అంతా పిండిలో బాగా నాని దాని యొక్క ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు పళ్ళ కింద ఉల్లిపాయ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవడం వల్ల తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఊతప్పం కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఇడ్లీ పిండిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం, జీలకర్ర కలిపి పెట్టుకున్న బ్యాటర్లోకి నానిన తర్వాత అందులోనే మనము మైదా పిండి 1 కప్పు కలుపుకొని మైసూర్ బజ్జీ కూడా వేసుకోవచ్చు. మైసూర్ బోండా కూడా ఇదే ఇడ్లీ బ్యాటర్తో వేసుకోవచ్చు. అలాగే దిబ్బ రొట్టి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఇంతకుముందు నేను షార్ట్స్లో పెట్టాను, ఫుల్ వీడియోలో పెట్టాను. ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, బాయ్.